ప్రీవియస్ బిట్స్లో నిన్న 10 నేర్చుకున్నాం. మరొక కొన్ని డైలీ కొన్ని చొప్పున మనకు మినిమం ఒక 200 నేర్చుకుందాం. ఇందులో ఒకటి చూద్దాం. 11th వన్ ఏంటంటే గతంలో అంత ప్రీవియస్ బిట్సే. గతంలో ఏమని అడిగినంటే ద యంగ్ వన్ ఆఫ్ డాగ్ యంగ్ వన్ ఆఫ్ డాగ్ అంటే ఒక్క యొక్క పిల్లని ఏమంటారని అడిగిండు. ఆప్షన్స్ డిఫరెంట్ కిటెన్ పప్పి అని డిఫరెంట్ ఇవ్వడం జరిగింది. సరే డైరెక్ట్ ఆన్సర్కి వద్దాం. పప్పి. ఓకే, ఒక్క యొక్క పిల్లని మనం పప్పి అంటాం. నెక్స్ట్ ఐడెంటిఫై సైలెంట్ లెటర్. నిన్న మనకు సైలెంట్ లెటర్లో ఎల్ గురించి అడిగింది. డబ్ల్యూఎల్కి వాక్. సైలెంట్ లెటర్లో కేఎన్ఈ కేఎన్ఐఎఫ్ఈ కేఎన్ఓడబ్ల్యూ. ఇందులో సైలెంట్ లెటర్ ఏంటంటే కే. మనం కెనైఫ్ కెను అనం. సో కే సైలెంట్, నే నైఫ్ నో అంటాం. ఓకే, ఇది అడిగింది. ఇంకోటి ఏమంటే ద హెన్ మేడ్ బ్రెడ్ డాష్ ద వీట్ ఫ్లోర్. ప్రిపోజిషన్ అడిగింది. సో ద హెన్ మేడ్ బ్రెడ్ విత్ వీట్ ఫ్లోర్. మన వీట్ ఫ్లోర్ తోటి ఇక్కడ బ్రెడ్ తయారు జరిగింది హెన్. ఓకే, ఇది గుర్తుంచుకోండి. విత్ సో సుమన్విత వాంట్స్ టు ఈట్ డాష్ ఐస్ క్రీమ్ అని అడిగింది. సుమన్విత వాంట్స్ టు ఈట్ డాష్ ఐస్ క్రీమ్ అంటే ఇక్కడ ఆయన ఐస్ క్రీమ్. మనకు తెలుసు ఐ అనే వరల్డ్ వచ్చింది. ఇది చాలా సందర్భాలు చెప్పిన వరల్ మనకు లెటర్తో సంబంధం లేదు. ప్రొనౌన్సియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రొనౌన్సియేషన్ మన తెలుగులో అచ్చులు పలికి ఉండాలి. ఆ ఐ ఓ ఈ 10 పలికితూ ఉండాలి అని చెప్పిన. సో ఆ విధంగా చూసుకుంటే ఐస్ క్రీమ్ అంటే ఐ వస్తుంది. ఓకే, సో అండ్ ఐస్ క్రీమ్ ఏ అండ్ దా ఇచ్చాడు. ఆర్టికల్ అడిగిండు. సో సుమన్విత వాన్స్ టు ఈట్ అండ్ ఐస్ క్రీమ్. ఓకే, ఏ ఐస్ క్రీమ్ కాదు, ద ఐస్ క్రీమ్ కాదు. నెక్స్ట్ ఐడెంటిఫై ద ప్రొనౌన్ అడిగాడు. ఏమడిగాడు? ఐ హ్యావ్ ఏ మ్యాజిక్ వ్యాండ్. ఇందులో ఒక ప్రొనౌన్ ఇదానండి. ప్రొనౌన్స్ ఇప్పుడు మీకు తెలుగులో అయితే సర్వనామాలు, ఇంగ్లీష్లో 7 బాగా గుర్తుంచుకోండి. ఐవి యూ దే ఈ షీట్ నౌన్. సో ఐ అనేది ఇక్కడ ప్రొనౌన్, ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్. మ్యాజిక్ అనేది ఇక్కడ మనకు నౌన్గా వస్తుంది కాబట్టి ఇక్కడ సూటబుల్ ప్రొనౌన్ ఐ అనేది సూటబుల్ ప్రొనౌన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకుందాం. కరెక్ట్ వాడు ఏమన్నాడు? రాజు ర్యాన్ ఫస్ట్ ద రేస్ ఇన్ ద రేస్ డాష్ ఈ లాస్ట్ ద రేస్ బట్ అండ్ సో. మీకు 2 అడుగుతాడు అని చెప్పిన. బట్ అడుగుతాడు అండ్ అడుగుతాడు. నెగిటివ్గా ఉంటే బట్, సేమ్ ఒకే విధంగా ఉంటే ఒకే విధమైన అర్థాలు ఉంటే అది అండ్ వాడాలని చెప్పినాను. రాజు ర్యాన్ ఫాస్ట్ ఇన్ ద రేస్, పరిగెత్తుండు ఈ లాస్ట్ ద రేస్. పరిగెత్తినప్పుడు గెలవాలి కదా, ఓడిపోయాడు అంటే నెగిటివ్గా వచ్చింది. అంటే ఇప్పుడు ఏం వాడాలి? మనకు బట్ వాడాలి, అది గుర్తుంచుకోండి. సో ఇది గతంలో అడిగింది. ఇంకా ద ఫ్లవర్స్ ఆర్ డ్యాష్ ద వేజ్ అని అడిగింది. ఆ ఫ్లవర్స్ ఆ పూల కుండీలో ఉన్నాయి. లో ఓకే, ఇంద. ఓకే, ఇక్కడ ప్రిపరేషన్ అక్కడ అడిగాడు. విత్ ఇక్కడ ఇన్ను అడగడం జరిగింది. ఇది మనకు పిక్చర్లో ఉంటుంది. ఆ పిక్చర్ క్వశ్చన్ ఇది అన్నట్టు. నెక్స్ట్ ఐడెంటిఫై ద అడ్జెక్టివ్. ఇందులో ఒక సెంటెన్స్ ఇచ్చేందులో ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ అన్నాడు. అడ్జెక్టివ్ ద ట్రీ ఈజ్ టూ టాల్ టు క్లైమ్ అన్నాడు. ట్రీ అనేది నౌన్ విషయానికి వస్తే ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. టూ టాల్ టు పక్కన పెట్టుకుంటే క్లైమ్ అనేది సో అది వర్బ్ అవుతుంది. మిగిలింది ఏంటంటే టాల్. సో టాలెస్ట్, బిగ్గర్ బిగ్గెస్ట్, స్మాలెస్ట్ అన్ని డిగ్రీస్ ఆర్ కంపారిజన్లో వచ్చే అడ్జెక్టివ్సే. సో ఇక్కడ టాల్ పొడుక ఏంది? చెట్టు గురించి అంటే నౌన్ గురించి డిస్కస్ చేస్తే దాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. సే రైట్. ఇంకో క్వశ్చన్ అడిగిండు. రైట్ వర్డ్ అడిగిండు. ఏ బంచ్ ఆఫ్ డ్యాష్ అడిగిండు. బంచ్ ఆఫ్ మనం ఎప్పుడైనా గ్రేప్స్ అనాలి, గుర్తుంచుకోండి. లేదా డాష్ ఆఫ్ గ్రేప్స్ అని అడుగుతాడు ఒక్కోసారి, బంచ్ అడుగుతాడు, ఫ్లోక్ అడుగుతాడు. ఓకే, రైట్ అడుగుతాడు, డిఫరెంట్ అడగడం జరిగింది. ఈ బిట్ గతం అడిగింది. నెక్స్ట్ విశాల్ లైక్ సింగింగ్ డ్యాన్సింగ్. నేను ఇంతకుముందు ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ అయితే బట్, పాజిటివ్ అయితే ఇక్కడ ఆయన వాడాలని చెప్పినాను. విషయాలు లైక్ సింగింగ్ డ్యాన్సింగ్. విషయానికి 2 ఒకే విషయమైన ఇష్టాలు ఉన్నప్పుడు ఇక్కడ ఆయన వాడాలి. విషయం లైక్ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్.
నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఏమంటే హర్షిని ఈజ్ ఈటింగ్ నవ్. ఇక్కడ మనకు డిఫరెంట్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఇక్కడ ఇచ్చిండు రాంగ్. ఇక్కడ మాత్రం ఒకటి ఏంటంటే హర్షిని సబ్జెక్టు అండ్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ అండ్ ఈటింగ్ వర్బ్ ఫోర్ అండ్ మనకు కీవర్డ్ ఇచ్చాడు నవ్. సో హర్షిని ఈజ్ ఈటింగ్ నవ్. ఓకే, హర్షిని ఈజ్ ఈటింగ్ ఫుడ్ నవ్. నవ్ హర్షిని ఈజ్ ఈటింగ్. ఓకే, మనకు తెలుసు ప్రజెంట్ కంటిన్యూస్లో ప్రస్తుతం కొనసాగుతున్న పనులను చెప్పిన నేను ఈ గ్రామర్లో ఐ ఆమ్ టీచింగ్, యు ఆర్ లిజనింగ్. అదేవిధంగా హర్షిని ఈజ్ ఈటింగ్ నవ్, దీనికి క్లూపదలో నవ్ ఎట్ ప్రజెంట్ ఎట్ ద మూమెంట్ అని గతంలో చెప్పిన. సో హర్షిని ఈజ్ ఈటింగ్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4 వస్తే అది ప్రజెంట్ కంటిన్యూస్ ఫార్ములా. ఆ ఫార్ములాను 3 రంగు ఇచ్చాడు. ఇప్పుడు సూటబుల్ కరెక్ట్ ఏమన్నా ఇది క్లిక్ చేసాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కెన్ యూ డూ విత్ యువర్ ఐస్. మీరు కళ్ళతో ఏం చేస్తారు మీరంటే స్ట్రెచింగ్ కాదు, అట్లా డిఫరెంట్ ఇస్తారు. బ్లింకింగ్. ఓకే, బ్లింకింగ్ కళ్ళతో ఏం చేస్తాం మనం, బ్లింకింగ్ చేస్తాం. అందుకే మనం పింఛన్ తీసుకుని ఇక్కడ ముసలి చేస్తే బ్లింకింగ్ ఏమని చెప్తుంటే కళ్ళు మూసి తెరవాలి. అంటే మూసి తెరిస్తే ఆడ అక్కడ మూసి బతికున్నట్టు, లేకపోతే అది యాక్సెప్ట్ చేయదన్నట్టు. ఓకే, యాప్. సో బ్లింకింగ్ రైట్. సో ఇక్కడ ఇది ప్రీవియస్ బిట్స్ మనం ఈరోజు మనం ఒక 12 నేర్చుకున్నాం. మనకు రేపు మరికొన్ని బిట్స్ తోటి మనం రేపు వద్దాం. ఓకే, థ్యాంక్ యూ రైట్.